బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతుల్లో ఒక పురుషుడు, 3 మహిళలు ఉన్నారు. చర్లపల్లి నుంచి శాలిరాం వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టింది. వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, ఒకే కుటుంబానికి చెందిన వారే ఉంటారని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. ఘటనా స్థలంలో 2 ఫోన్లు లభ్యమైనప్పటికీ అవి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతుల్లో ఒక పురుషుడు, 3 మహిళలు ఉన్నారు. చెర్లపల్లి నుంచి శాలిరాం వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టింది. వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, ఒకే కుటుంబానికి చెందిన వారే ఉంటారని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. ఘటనా స్థలంలో 2 ఫోన్లు లభ్యమైనప్పటికీ అవి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. ఏలూరు జిల్లాలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఇటు అర్ధరాత్రి పూట అయితే ఇటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో అయితే రైల్వే స్టేషన్ సమీపంలో 4 మృతదేహాలను కనుగొని స్థానికులు అయితే ఇటు పోలీసులకు అయితే సమాచారం అందించారు. దీనికి సంబంధించి ఇటు చెర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్లే ఇటు స్పెషల్ ట్రైన్ ఏదైతే 08046 ఉందో ఈ ట్రైన్ వెళ్లేటప్పుడు ఒక 3 మహిళలను, ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ ట్రైన్ ఢీకొని అక్కడైతే వారందరూ కూడా మృతులుగా పడి ఉన్నారని స్థానికులు అయితే ఇటు రైల్వే పోలీసులకు అయితే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాలన్నీ కూడా చంద్రవందరని కూడా అక్కడ ఉన్న అవన్నీ కూడా పొజిషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి మృతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ మృతదేహాలు ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన పడిపోయి ఉన్నాయో ఆ సమీపంలోనే షేక్ హసీనా అనే పేరుతో అయితే ఒక ఏటీఎం కార్డు అయితే పోలీసులు అయితే కనుగొన్నారు. దాన్ని స్వాధీనం పరుచుకున్నారు. దానికి సంబంధించి అలాగే మరొక మహిళ దగ్గర తాడేపల్లిగూడెంకు సంబంధించి ఆర్టీసీ పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ లో దాని రిసిప్ట్ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంది. వీరందరూ కూడా తాడేపల్లిగూడెం చెందిన వారా, లేకపోతే తాడేపల్లిగూడెం చుట్టుపక్కల రూరల్ ప్రాంతానికి చెందిన వారా అన్నది కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు. అయితే దీని అందరూ కూడా ప్రమాదం జరిగిందా, లేకపోతే వీరందరూ కూడా ఆత్మహత్యానికి ఇక్కడికి వచ్చారా అనేది కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రాథమికంగా వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరూ అర్ధరాత్రి పూట అక్కడ వారందరూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా కొంతమంది స్థానికులు అయితే అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వారు అర్ధరాత్రి పూట అటు నుంచి వెళ్తున్నారు. అంటే ఏదైతే మృతదేహాలు చంద్రవందర పడి ఉన్నాయో ఆ ప్లేస్ లో అయితే అటు నుంచి వెళ్ళటానికి దారి కూడా ఏమీ లేదు. అంటే అది నిర్మానుష్యమైన ప్రదేశంగా కూడా ఉందని చెప్తున్నారు పోలీసులు. అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఆత్మహత్య వారందరూ కూడా ఉద్దేశంగా ఉందని చెప్పి ప్రాథమికంగా కూడా దర్యాప్తులో పోలీసులందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. శ్రావణి, థ్యాంక్ యూ రవితేజ.